కాకినాడ నుంచమ్మా. రామనాథం గారని మనకు దూర బంధువు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి గోపి ఈ ఊరేదో ఇంటర్వ్యూ కోసం వస్తున్నట్ట. ఒక వారం రోజులు ఇక్కడే ఉంటాడని రాశాడు. వారం రోజులా? వద్దు నాన్న, మనం ఊర్లో ఉండడం లేదని, ఏ కాశీకో కలకత్తాకో తీర్థయాత్రలకు వెళ్తున్నామని, 1 నెల రోజుల వరకు రావని వెంటనే ఉత్తరం రాసేయండి. అదేమిటమ్మా, పాపం అతను ఏదో పని మీద వస్తుంటే. పని మీద వస్తే హోటల్లో ఉండాలి. బొటాబొట్టి సంపాదనతో రోజులు గడుపుతున్నవాళ్ళం. ఒక మనిషికి వారం రోజులు అంటే 14 భోజనాలు పెట్టి పోషించడం ఎంత కష్టం ఆయనకు మాత్రం తెలియదు. పంచదార కిరసనాలు బ్లాక్లో కొనేసరికి సహం జీతం ఖర్చు అయిపోతుంది. నిజమేననుకో, కానీ రామనాథం పెద్ద మనిషి, పైగా మనకు దూర బంధువు కూడాను. రావద్దని ఎలాగమ్మా రాయటం? ఎలాగా రా చెప్తాను. నువ్వురా, కూర్చో, పెన్ పట్టుకో, రాయ్. కాదమ్మా, ఇంత అబద్ధం, పచ్చి అబద్ధం ఎలా రాయనమ్మా? పర్వాలేదు, నువ్వు రాయనన్నా. మా అమ్మగా నా మాట వినమ్మా, అతను మన బంధువే కదమ్మా, చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు కూడాను. మా నాన్నవుగా మన పరిస్థితి కూడా తెలుసుకోవాలిగా, నువ్వు రాయమ్మా. నా మాట వినమ్మా, ఈసారి నేను చెప్పే. నాన్నవుగా రాయి నాన్న. నేను రాయనమ్మా. నువ్వు రాయవా? అయితే నేనే రాసని. సరే, ఏ రాయమంటావు చెప్పు. రాయ్. ఏమని? మహారాజశ్రీ రంగనాథ్. అవును, రంగనాథం గారేనా? కాదు, రామనాథం. సరే, మహారాజశ్రీ రామనాథం గారికి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను రామనాథం గారి అబ్బాయి గోపిని. వెరీ ప్లీజ్ టు మీట్ యూ. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమండోయ్, నేను మాట్లాడితే మీకు అర్థం కావట్లేదా, వినపడటం లేదా? అసలు మీరు తెలుగు వాళ్ళేనా, అరవాళ్ళ? అరవని వాళ్ళం, ఏ తెగులు లేని వాళ్ళం, స్వచ్ఛమైన తెలుగు వాళ్ళం. చాలా. రంగయ్య గారు ఎక్కడండి? ఆయన ఇళ్ళు చెట్లు ఎక్కడండి? నువ్వు ఊరుకోమ్మా బాబు, నువ్వు లోపలరా. నేనే రంగయ్యను. అమ్మయ్యా, రాంగ్ అడ్రస్కి వచ్చానేమోనని కంగారు పడ్డాను. ఈవిడ మీ అమ్మాయి గారు అనుకుంటాను. అవును బాబు. చూసారా ఎంత కరెక్ట్ గా పసిగట్టేశాను. మీ నాన్నగారికి మొన్న ఉత్తరం రాశాం, అందలేదండి? మొన్నే రాశారా? అది అందే ఉంటుందేమోలేండి. నేను అటుమన్న బయలుదేరి తిరుపతి వెళ్ళి ఏడుకొండల వాడి దర్శనం చేసుకొస్తున్నాను. రథవతి పొద్దున్న రావాల్సిన రైలు ఇప్పుడు వచ్చింది. నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్న కవి ఎవరో కానీ ఆయన కనకాభిషేకం చేయించాలి మామయ్య గారు. సారీ, మిమ్మల్ని మామయ్య అని పిలిస్తే మీకేం అభ్యంతరం లేదనుకుంటాను. పేలి చూరుకుంటే పర్వాలేదులేండి. అంటే నేను అతిగా మాట్లాడుతున్నాను మీ ఉద్దేశమా? నిశ్శబ్దం, విషాదం ఈ రెండు నాకు తెలియని మాటలు. అబ్బా, ఆ రైలు కుదుపుకి నా వెన్నపూసలా కరిగిపోయింది. వెంటనే నేను స్నానం చేసేయాలి. చూడండి, చన్నీళ్ళు నా ఒంటికి పడవు. వెంటనే వేడి నీళ్ళు పెట్టించేయండి. బట్టలు మార్చుకుని వచ్చేస్తాను. బెడ్రూమ్ ఇటు అనుకుంటాను. అటు కాదు, ఇటు. కరెక్ట్. ముందు నేను అటే అనుకున్నాను. నేను స్నానం చేసి వచ్చేలాగా వేడి కాఫీ టిఫిన్ ఏర్పాటు చేయండి. చూడండి, ఏదో గెస్ట్ వచ్చాడు కదా అని రుష్టపడిపోయి 10 రకాల వంటలు చేసి వేస్ట్ చేయకండి. స్వీట్లు అవి ఏమీ అవసరం లేదు. ఓ 10 గారెలు, 4 పెసరట్లు, వీలైతే అందులో కాస్త ఉప్మా, ఓ లోట కాఫీ. నేను మితాహారిని. విన్నావా నాన్న? 10 గారెలు, 4 పెసరట్లు, అందులో వీలైతే ఉప్మా, 1 లోటా కాఫీ తాగే మితాహారి. ఈ అనుకోని ఖర్చు తట్టుకోవాలి అంటే రేపటి నుంచి మన ముగ్గురికి కాఫీ కట్. అదేమిటమ్మా, ప్రొద్దున్నే కాస్త కాఫీ అయినా లేకపోతే ఎలా? అంతే నాన్న, లేకపోతే మన బడ్జెట్ చాలదు. మనం కడుపు మార్చుకుని ఈ అతిథి దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఆహా, ఒక్కో చేతి తీరు మామయ్య గారు. వంట మహారుచిగా కుదురుతుంది. వాసనే చెప్తోంది రుచిని. మీరు కూడా కూర్చోండి. నేను ఆయన పెందరాడే భోంచేస్తారు. ఈ టిఫిన్ అది ఆయనకు అలవాట్లేదు, మీరు తినండి. అలాగా అయితే నేను కూడా వాళ్ళ నుంచి పెందరాడే భోంచేస్తాను. ఏమంటారు? అట్లాగే బాబు, అట్లాగే.
మన దూరబంధువు గారు గీత, ఈ అతిథేవుడు గారు. మీ చెల్లెలు అనుకుంటాను, చూసారా బస్ కట్టేశాను. హలో హలో, కూర్చోండి, టిఫిన్ చేద్దాం. మీ అక్క అమృతం వడ్డిస్తోంది. గీత స్నానం చేయకుండా ముట్టుకోదు, ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది. వెళ్ళమ్మా, స్నానం చేసిరా. ఇంకొక పెసరట్టు వడ్డించండి. 5, 6 వడ్డించారు. మీ చేయి అసలే పెద్దది. ఒక్కటంటే ఒకటి వడ్డించండి చాలు. అలాగే, ఒక్కటి వడ్డిస్తాను. చూడండి, నేను ఇంటర్వ్యూకి అలా ఆఫీస్కి వెళ్ళి భోజనానికి ఇలా వచ్చేస్తాను. మటను చికెను అలాంటివి ఏమీ లేకపోయినా పర్వాలేదు. నాకు ఉలవచారంటే మహా ఇష్టం. దానిలో కోడిగుడ్డు ములక్కాయ కాంబినేషను మేగడుంటే మరీ బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నట్టు నాకు పడుకునే ముందు వేడి పాలు తాగటం అలవాటు. పాలు కాచి పంచదార కలిపి ఫ్లాస్క్లో పోసించండి. అలాగే. ఏమిటి విచిత్రం? ఏమిటి సార్ అలా చూస్తున్నారు? అసలు ఇది మన ఇండియాయేనా అని. మన దేశంలో ఇంత తేలిగ్గా ఉద్యోగాలు దొరుకుతున్నాయా అంటే కంట్రీ ఇంప్రూవ్ అయిపోయిందన్నమాట. ఇంటర్వ్యూ అంటే కత్తి యుద్ధాలు, ముష్టి యుద్ధాలు, లాఠీ చార్జీలు ఉంటాయనుకున్నాను. వేళ ఇంటర్వ్యూ లేదు సార్. ఎందుకు లేదు? మమ్మల్ని అందరినీ రమ్మని ఉత్తరాలు రాశారుగా. నిజమే సార్, కానీ మా ఓనర్ గారు అమ్మగారికి ఒంట్లో బాగోలేదని రాత్రి టెలిగ్రామ్ వస్తే ఊరికి వెళ్ళారు సార్. అలాగా? అవును సార్, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నామని అయ్యగారు చాలా బాధపడ్డారు సార్. తప్పనిసరిగా వెళ్ళారు సార్. వచ్చే సోమవారం నాడు ఇంటర్వ్యూ పెడతా ఉన్నారు. ఈ లోపు మీకు అందరికీ హోటల్లో రూమ్స్ ఏర్పాటు చేశారు సార్. హోటల్లో రూమా? నాన్ సెన్స్. ఆ పీత బొక్కల్లో కంపు గదుల్లో ఉండాల్సిన కర్మ నాకేమిటయ్యా? ఏ క్లాస్ ఇల్లుంది మాకు. బతిమాలు తినిపించుకునే మనుషులు ఉన్నారు. వారం రోజుల తర్వాత కాకపోతే నెల రోజుల తర్వాత పెట్టుకోమని ఇంటర్వ్యూ. నాకే బాధ లేదు. వస్తా. ఉలవచారు, ములక్కాయ, కోడిగుడ్డు, మేగడ. అబ్బా, బ్రహ్మాండంగా ఉంది మామగారు. కూర్చోండి. అవన్నీ నేను తినకూడదు. ఈ పూటకు లాగించేయండి మామగారు. కొంచెం కొంచెం నా మాట. ఒక 2 ములక్కాయలు వేసుకోండి. ఆహా, మార్వెలస్, వండర్ఫుల్ అండి. అవును బాబు, ఇంతకు నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? ఇంతసేపు ఆ విషయం ఎవడో మర్చిపోయారండి. మీకు శుభవార్త. ఏమిటి, ఉద్యోగం దొరికిందా? లేదండి, ఓనర్ గారు అమ్మగారికి ఒంట్లో బాగాలేక ఇంటర్వ్యూలు క్యాన్సిల్ అయ్యాయి. వచ్చే సోమవారం రమ్మన్నారు. వచ్చే సోమవారంకా? అంటే 7 రోజులు. 7 రోజులు ఎంతసేపట్లో తిరిగి వచ్చేస్తాయండి. మరో వారం రోజులు మీ చేతి వంట తినే యోగం కలిగింది నాకు. ఏమంటారు లక్ష్మి గారు? ఏమంటాను? సరే అంటాను.